అంకిత భావం, క్రమశిక్షణ, ఏదైనా సాధించాలనే పట్టుదల, లక్ష్యాన్ని చేరుకునేందుకు అనువైన మార్గాల ఎంపిక ఇవే విజయాన్ని సాధించి పెడతాయి. గంగదేవిపల్లికి ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టినవి కూడా ఇవే. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో ఉంది గంగదేవిపల్లి. గతంలో మరో పంచాయతీకి హామ్లెట్ విలేజ్ 1994లో గ్రామ పంచాయతీగా మారింది. తొలి ఎన్నికల్లోనే సర్పంచ్ నుంచి వార్డు సభ్యుల వరకు అందరూ మహిళలనే ఏకగ్రీవంగా ఎన్నుకుని ప్రత్యేకతను చాటింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందిస్తున్న అనేక కార్యక్రమాలను ఏనాడో అమలు చేసి ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామజ్యోతి ప్రారంభానికి వేదికగా మారింది. ఆరు దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో పల్లెలు అభివృద్ధి చెందలేదు. ఇప్పటికీ కనీస సౌకర్యాలు సదుపాయాలు లేక గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తున్నప్పటికీ కూడా ఆ ఫలాలు మాత్రం ఇక్కడ ప్రజలకు అందడం లేదు. కానీ అలాంటి పల్లెల నుంచి తాము ప్రత్యేకత అంటుంది గంగదేవిపల్లి. అనేక విజయాలు సాధించి తనకు ఎవరు సాటిరారు అని నిరూపించుకుంటుంది. గంగదేవిపల్లి సాధించిన విజయంపైనే V6 న్యూస్ ప్రత్యేక కథనం. గంగదేవిపల్లి 20 ఏళ్ల కింద పొరుగున ఉన్న కొన్ని గ్రామాలకు మాత్రమే తెలిసిన పేరు. ఇప్పుడు ఈ పల్లె ఖ్యాతి జిల్లాను దాటి రాష్ట్రాన్ని దాటి ఖండాంతరాలకు వ్యాపించింది. వెబ్సైట్లలోనూ ఈ గ్రామ సక్సెస్ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తినిస్తోంది. జాతిపిత గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. 1993 వరకు అన్ని పల్లెల్లా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నది. తాగునీటి కోసం అల్లాడింది. మచ్చాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో కుగ్రామంగా ఉన్న గంగదేవిపల్లి 1994లో పంచాయతీగా మారింది. నర్సంపేటకు చేరువగా ఉన్న ఈ గ్రామంలో కమ్యూనిస్టుల ప్రభావం ఉండేది. అనుబంధ గ్రామంగా ఉన్నప్పుడే మద్య నిషేధాన్ని అమలు చేశారు. సిపిఎం నేత కూసం రాజమౌళి నేతృత్వంలో ప్రజలు ఉద్యమించి పంచాయతీ సాధించుకున్నారు. గంగదేవిపల్లి ఆదర్శ గ్రామంగా మారడానికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో బీజం పడింది. 1999కి ముందు గ్రామంలో 286 కుటుంబాలు ఉంటే 11 మరుగుదొడ్లు మాత్రమే ఉండేవి. ఈ సమస్యతో ఊరు పరిసరాలన్నీ అపరిశుభ్రంగా దుర్గంధంగా మారిపోయాయి. కాలుష్యంతో పాటు అనారోగ్య సమస్యలు వచ్చేవి. మహిళలు రాత్రిపూట బయటకు వెళ్లడానికి చాలా అవస్థలు పడేవారు. నవంబర్లో పంచాయతీరాజ్ కమిషనర్ చెల్లప్ప, అప్పటి కలెక్టర్ ఆదిత్యనాథ్ దాస్, జిల్లా పంచాయతీ అధికారి వివి రాజేశ్వరరెడ్డి గ్రామాన్ని సందర్శించారు. 100% మరుగుదొడ్లు నిర్మించుకుంటే గ్రామంలో సిమెంటు రోడ్డు నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని కలెక్టర్ ప్రకటించారు. 2000 సంవత్సరం జనవరి 26 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టారు. ఇది గ్రామస్తుల్లో పట్టుదలను పెంచింది. 10 మందితో మరుగుదొడ్ల నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో ఇంటికి 500 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వం 2000 రూపాయలు సబ్సిడీగా అందించింది. చాలా మంది ముందుగా పెట్టుబడి పెట్టి మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ముందుకు రాలేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేకే వారు వెనకాడుతున్నట్టు గుర్తించిన కమిటీ తెలిసిన వారి సహాయంతో మరుగుదొడ్లకు కావలసిన సామాగ్రిని తెప్పించి నిర్మాణం చేపట్టింది. నిర్మాణం పూర్తయిన వాటికి కలెక్టర్ వెంటనే బిల్లులు ఇప్పించేవారు. దీంతో మిగతా వారు కూడా కట్టుకోవడానికి ముందుకొచ్చారు. బిల్లు రాగానే లబ్ధిదారులు కమిటీకి డబ్బు తిరిగిచ్చారు. ఇలా కలెక్టర్ పెట్టిన గడువు నాటికి 100% మరుగుదొడ్లు పూర్తి చేశారు. అందరం ఒకే తాటి మీద, గ్రామస్తులందరూ ఒకే తాటి మీద ఉండి అందరు పనులు చేస్తారు. పెద్దలం ఏదన్నా మనం ఎట్లా చేస్తున్నామో మన పిల్లలు కూడా అట్లా ఆలోచిస్తున్నారు. ఇప్పటి నుండే మాకు వీళ్ళందరూ వస్తారు ఏదో ఇట్లా చేస్తారు అనేది కాకుండా
మేము ఇవన్నీ ఆలోచించలేదండి. మా గ్రామం అభివృద్ధి కావాలి, అందరం చాలా చక్కగా ఉండాలి, బహిర్భూమికి వెళ్ళొద్దు అనే ఆలోచనతోనే చేసుకున్నాం తప్ప మేము వాళ్ళొస్తారు వీళ్ళొస్తారు అని అయితే ఊహించలేదు. అధికారులు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గ్రామస్తులను ప్రోత్సహించేందుకు కలెక్టర్ హామీ ఇచ్చినట్లుగా 7 లక్షల రూపాయలు మంజూరు చేశారు. మరో 3 లక్షల రూపాయలు గ్రామస్తులు వేసుకొని వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారి నుంచి గ్రామంలోని పాఠశాల వరకు కిలోమీటర్ సిమెంట్ రోడ్డు నిర్మించుకున్నారు. మూడు నెలల్లోనే మరుగుదొడ్లు నిర్మించుకున్న గ్రామస్తులు వాటిని ఉపయోగించుకోవడానికి మాత్రం 3 ఏళ్లు పట్టింది. మరుగుదొడ్లు కట్టినా చాలా మందికి బయటకెళ్లే అలవాటు మారలేదు. మహిళలు ఉపయోగించుకున్న పురుషులు మాత్రం పాత అలవాటునే కొనసాగించారు. దీంతో అధికారులు కమిటీతో కలిసి గోడల మీద నినాదాలు, ఫ్లెక్సీల ద్వారా ప్రజల్లో చైతన్యానికి ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో 500 రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించడంతో మార్పు వచ్చింది. టాయిలెట్స్ నిర్మాణం చేసుకోవడం అనేది 3 నెలల లోపల 100% కుటుంబాలలో చేయగలిగినాం. కానీ టాయిలెట్స్ను వినియోగించుకునే కాడికి వచ్చినప్పుడు ఏంటంటే మాకు 3 సంవత్సరాల సమయం పట్టింది. దేన్ని సాధించిన దానికంటే ఎక్కువ 100% మరుగుదొడ్లను వాడుకునేటువంటి కాడ మాకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. అయినా పర్వాలేదు, పట్టు విడవకుండా ఆఖరికి ఏంటంటే 500 రూపాయలు ఫైన్ అని చెప్పి నిర్ణయించిన తర్వాతనే అప్పుడు 100% ప్రజలు దీన్ని మా మరుగుదొడ్లో వాడుకోవడం మొదలైంది. 100% మరుగుదొడ్లను నిర్మించుకున్నందుకు నిర్మల్ భారత్ పురస్కార్ అవార్డు గంగదేవిపల్లిని వరించింది. ఈ అవార్డును జిల్లాలో అందుకున్న తొలి గ్రామం ఇదే. 2007 మే 4న రాష్ట్రపతి చేతుల మీదుగా అప్పటి సర్పంచ్ కూసం రాజమౌళి అవార్డును అందుకున్నారు. ఏమో సాధిస్తారని ఆశించలేదు. తమ గ్రామ తలరాతను తామే మార్చుకున్నారు. ఇటు ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా ఐక్యంగా అడుగులు ముందుకు వేశారు. అభివృద్ధిని సాధించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కూడా గంగదేవిపల్లి ఖ్యాతిని ఇమడింపజేసుకున్నారు. గ్రామ పంచాయతీకి ఇప్పటికీ 4 ఎన్నికలు జరిగాయి. 2 సార్లు మహిళలనే సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎవరి కోసమో ఎదురు చూడకుండా మహిళా సాధికారతకు బాటలు వేశారు. మహిళా సర్పంచులు కూడా సమర్థవంతంగా పనిచేసి శభాష్ అనిపించుకున్నారు. ఏకగ్రీవ ఎన్నికల్లో ప్రదర్శించిన క్రమశిక్షణనే గ్రామాభివృద్ధిలోనూ చూపించారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో సమిష్టి తత్వాన్ని సాధించారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చే నిధులకు తమ శ్రమశక్తిని జోడించారు. ఏ పథకం కింద అయినా గ్రామ సభలో చర్చించాకే లబ్ధిదారులను ఎంపిక చేశామని తొలి సర్పంచ్ లతా చెబుతున్నారు. ఇంతటి పేరు రావడానికి మా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ, మహిళలు కానీ పురుషులు కానీ కలిసికట్టుగా చేసుకోవడం వల్లే ఇంతటి పేరు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మా గ్రామానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. గ్రామజ్యోతి అనే కార్యక్రమం మా గ్రామంలో ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. గ్రామంలో బెల్ట్ షాపులు లేవు. 1982 నుంచి ఇక్కడ మద్య నిషేధం అమలవుతోంది. ఈ ఊళ్ళో మద్యం, గుట్కాలు కనిపించవు. ప్రజారోగ్యం కోసం ఈ కట్టుబాట్లు పెట్టుకున్నారు. ప్లాస్టిక్ నివారణ కమిటీ వేసుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లను పారవేయడం గంగదేవిపల్లిలో కుదరదు. ప్లాస్టిక్ కవర్లతో పాటు సబ్బు, షాంపూ కవర్లను కూడా రోడ్డు మీదో, చెత్త కుప్పల మీదో వేయడం నిషిద్ధం. వారానికోసారి ప్లాస్టిక్ నివారణ కమిటీ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తుంది. ప్రతి ఒక్క సమస్య కూడా మేము మా గ్రామంలో 25 కమిటీలు వేసుకోవడం జరిగింది. మా గ్రామంలోని 80% కుటుంబాల్లో నుంచి ఒక మహిళను కానీ ఒక పురుషుడిని కానీ ఏదో ఒక కమిటీలో మెంబర్గా చేసుకోవడం. దానివల్ల ఏంటిదంటే ఇక్కడ ప్రజలు అందరినీ భాగస్వామ్యం చేయడం, ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఇవ్వడం వలన వాళ్ళందరూ చర్చ చేసి నిర్ణయం చేయడం వలన ఇంప్లిమెంటేషన్ అనేది కూడా తొందరగా అవుతుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేస్తూ కమిటీలలో బాధ్యులుగా చేయడం జరిగింది. కుటుంబ నియంత్రణలోనూ ఈ గ్రామం ఆదర్శమే. గ్రామంలో ఎవరు గర్భం దాల్చినా వెంటనే పేరు నమోదు చేసుకుంటారు. ఎప్పటికప్పుడు వారికి వైద్య సలహాలు ఇస్తూ ఆసుపత్రిలోనే డెలివరీ అయ్యేలా కమిటీ సభ్యులు చూస్తారు. 2 పిల్లలుంటే కుటుంబ నియంత్రణ చేయిస్తారు. మన 2 పాపలకు కానీ ఒక పాపకు కానీ ఆపరేషన్ చేయించుకో ఇంటింటి తిరిగి మేము
గృహసందన చేసి చేయించినాము. ఎక్కువ పిల్లలుగా అన్న వాళ్ళు ఇక్కడ అసలు కమిటీ నిర్ణయం మేము ఒకటి 10 సార్లు మేము నచ్చజెప్పి అప్పుడు చేయించినాం అన్నట్టు. ఒకరో ఇద్దరు వినకపోతే కమిటీకి చెప్పి కమిటీ వాళ్ళు మేము తిరగడం జరిగింది, చేయించినాం అండి. ఒకరిద్దరు అట్లా ఉన్నారు కానీ ఇప్పుడు ఎవరు లేరు. 2 పిల్లలకు కానీ ఒక పాపకు కానీ చేయించినాం. మొదట్లో ఇక్కడ త్రాగునీటికి కటకట ఉండేది. ఒకే బావి ఉండడంతో అందరూ ఒకేసారి తెల్లవారుజామునే బావి వద్దకు వెళ్లేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో 2 వాటర్ ట్యాంకులతో పాటు మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకున్నారు. వేసవిలోనూ 2 పూటల నల్లాలతో నీటి సరఫరా చేస్తారు. రూపాయికి 20 లీటర్ల ఫ్లోరైడ్ రహిత మంచినీళ్లు ఇస్తారు. ఏడాదికి ఒకేసారి ప్రతి ఇంటి నుంచి 365 రూపాయలు వసూలు చేసి నిధి ఏర్పాటు చేశారు. శుభకార్యాలుంటే అవసరమైన అదనపు క్యాన్లకు 3 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. వాటర్ కమిటీ వద్ద ఉన్న నిధులను ప్రజల తీర్మానంతో గ్రామాభివృద్ధికి వెచ్చిస్తారు. 27 మంది సభ్యులున్న వాటర్ కమిటీ ప్రతి నెల సమావేశమవుతుంది. ఏడాదికోసారి విధిగా నల్లా నీటి వినియోగదారులందరూ సమావేశమై జమా ఖర్చులు, ఇతర అంశాలను చర్చిస్తారు. నీటిని పొదుపుగా వాడుకోవడం మీద కమిటీ దృష్టి పెడుతుంది. మొక్కలకు కూడా బిందెలతోనే నీళ్లు పోయాలి. పైపుతో నీళ్లు పోయడం వల్ల వృధా అవుతుందని దీన్ని నిషేధించారు. ఉల్లంఘిస్తే కమిటీకి ఫైన్ కట్టాల్సిందే. ఇంతకుముందు ఒకటే బావి ఉండేది. ఆ బావి కాడ లైన్ కట్టి కీ కట్టి ముందుగా పోయిన వాళ్ళకే నీళ్ళు దొరికేది, వెనుక పోయిన వాళ్ళకి నీళ్ళు దొరకకపోయేది. మేము ఇవాళ చాదబావిలో చాదేయకుండా చేదుకొని సుఖంగా మంచి లబ్ధి పొందుకుంటా వాటర్ తాగుతాం. వాటర్ కంటే పొద్దుగాల 7 గంటల నుండి 11 గంటల దాకా ఇస్తాం రోజు. ఒకవేళ ఎండాకాలం కూడా మధ్యాహ్నం 1 గంట ఇస్తాం. అందరికి కూడా నీళ్లు సమానం రావాలి. చెట్ల మన ఇంట్లో ఎన్ని చెట్లన్నా పెట్టుకో, నువ్వు బిందెతోటి తీసుకొచ్చి పోయాలి తప్ప పైప్ పెట్టిపోతే మాత్రం ఒకవేళ కమిటీ కనుక చూసినట్టంటే వాళ్ళకు కూడా 150 రూపాయలు ఫైన్ ఇస్తాం. తప్పని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నట్టంటే ఆయనకు నల్లకు డమ్మేయకుండా వదిలేస్తాం. అభివృద్ధి మొదలు రుణాల రికవరీ వరకు 25 కమిటీలున్నాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక కమిటీలో మెంబరుగా ఉంటారు. 346 ఇళ్లున్న ఈ పల్లెలో మన ఊరు మన ప్రణాళిక ప్రకారం 406 కుటుంబాలు నివసిస్తున్నాయి. మొత్తం జనాభా 1098 మంది. అందులో మహిళలు 558, పురుషులు 540 మంది ఉన్నారు. ప్రతి కుటుంబంలో నుంచి కనీసం ఒకరు ఏదో ఒక కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తారు. మద్య నిషేధం, వీధి దీపాల నిర్వహణ, మంచినీటి నిర్వహణ, ప్రజా సమస్యలు, మహిళా సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్యం, ఇంటర్నల్ ఆడిట్, ఆరోగ్యం, కేబుల్ టీవీ, యువజన వ్యవహారాలు, పౌర సరఫరాలు, పచ్చదనం, పరిశుభ్రత, తల్లుల కమిటీ, పాఠశాల కమిటీ, రైతు వికాసం, చైతన్య శిక్షణ, ప్లాస్టిక్ నివారణ, వృత్తిదారులు, ఉపాధి హామీ లాంటి కమిటీలు పనిచేస్తున్నాయి. బాగా నిధులున్న మంచినీటి కమిటీ పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంటే పంచాయతీ పాలక వర్గం ఈ కమిటీలకు సారథ్యం వహిస్తుంది. మా గ్రామంలో పొదుపు సంఘాలు స్టార్ట్ చేసుకుని దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఆ రోజుల్లో ఉన్న వాల్యూ 20 రూపాయలతోటే మేము పొదుపు స్టార్ట్ చేసుకున్నాం. ఆ పొదుపును 100 మంది జమ అయినాం. ఇంకా ఉన్న సభ్యులు కూడా ఆ సహకార సంఘంలో మనం కూడా సభ్యతం చేరాలి, మనం కూడా ఇంకా అందులో అవగాహన పెంచుకొని మన కుటుంబాల అవసరాలు కూడా మనం తీర్చుకోవాలన్న ఉద్దేశంగా ఉన్న సభ్యులు కూడా అందులో నీలమైనరు. ప్రతి ఒక్క సభ్యురాలు మా గ్రామంలో ఉన్నోళ్ళు సంఘాలలో కంపల్సరీ ఉన్నారండి. మేము ఒక సంతకం పెట్టి ఈ 4 మమేకమై సంతకం పెడితే మేము అప్పిస్తుంది అన్నట్టుగా మాకు చాలా గౌరవంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని దశాబ్దన్నర కాలం క్రితమే ఈ గ్రామస్తులు చేసి చూపించారు. ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు వాడటం, 100% మద్యపాన నిషేధం, అక్షరాస్యత ఇలాంటి అనేక విజయాలను కూడా సాధించారు. దీనికి గ్రామంలో ఉన్నటువంటి కట్టుబాట్లే కారణం. ప్రతిదానికి కమిటీలు వేసుకున్నారు. ఆ కమిటీలో కూడా ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక్కొక్కరు సభ్యులుగా కొనసాగుతున్నారు. ఎవరు కూడా కట్టుబాట్లను అతిక్రమించకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ గ్రామం ఆదర్శంగా నిలుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ సందేశాన్ని ఇవ్వడానికి 15 ఏళ్లకు ముందే గంగదేవిపల్లి ఈ స్ఫూర్తిని చూపించింది. పచ్చదనాన్ని, పరిశుభ్రతను సాధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి శుభ్రం అవార్డును, గూగుల్ సంస్థ నుంచి ఉత్తమ గూగుల్ గ్రామ పంచాయతీ అవార్డులను సొంతం చేసుకుంది. 10 మందితో ఉన్న పచ్చదనం పరిశుభ్రత కమిటీ ఆధ్వర్యంలో పల్లె అద్దంలా మారింది. బాల వికాస సంస్థ అందించిన మొక్కలను
ముఖ్యమైన రోడ్లకు ఇరువైపులా నాటారు. ఇప్పుడా మొక్కలు బాగా పెరగడంతో మంచి వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం శుభ్రం అవార్డు కింద ఇచ్చిన 1 లక్షతో పాటు అప్పటి కలెక్టర్ దమయంతి మంజూరు చేసిన 2 లక్షల రూపాయలతో డ్రైనేజీలు నిర్మించారు. కేబుల్ కనెక్షన్లను కూడా కమిటీ ద్వారానే ఇస్తున్నారు. ఇందుకోసం ఓ కమిటీ ఉంది. గ్రామ పంచాయతీ భవనంపైనే యాంటెనాలు అమర్చి ఒక గదిని కేబుల్ రూమ్గా మార్చుకున్నారు. నాణ్యమైన ప్రసారాలను జీవితకాలం ఉచితంగా అందిస్తున్నారు. కొత్తగా కేబుల్ కనెక్షన్ తీసుకోవాలంటే మాత్రం 2100 రూపాయలు చెల్లించాలి. నెల నెలా డబ్బులు కట్టే పని లేదు. ముందుగా చెల్లించిన డిపాజిట్ నుంచే పెయిడ్ ఛానళ్లకు బిల్లులు చెల్లిస్తున్నారు. 22 పొదుపు సంఘాలు ఈ గ్రామంలో ఉన్నాయి. 5 సభ్యులు ఒక గ్రూపుగా ఉంటారు. 20,000 నుంచి 65,000 రూపాయల వరకు రూపాయి వడ్డీతో లోన్లు తీసుకునే వెసులుబాటు ఇక్కడ ఉంది. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో కనీసం ఒక్క గ్రామమైనా ఆదర్శంగా నిలవాలని ప్రధాని మోడీ ప్రకటించారు. అందులో భాగంగానే ఎంపీలందరినీ తలా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. మోడీకి స్ఫూర్తినిచ్చిన 3 గ్రామాల్లో గంగదేవిపల్లి ఒకటి. మిగతా 2 గ్రామాలు గుజరాత్లోని పున్సరి, మహారాష్ట్రలోని హివరే బజార్. హివరే బజార్ వర్షపు నీటి ప్రయోగానికి, పున్సరి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్య, మహిళా సాధికారత, భద్రతకు మారుపేరుగా నిలిచాయి. ఇప్పటి వరకు గ్రామాన్ని 70 దేశాల ప్రతినిధులు సందర్శించారు. ప్రజల భాగస్వామ్యం, స్థానిక స్వపరిపాలన, ప్రణాళికల రూపకల్పన లాంటి అంశాలను అధ్యయనం చేసే కేంద్రంగా గంగదేవిపల్లి మారింది. గ్రామ స్వరాజ్యం మోడలైన గంగదేవిపల్లి మరో ఘనత సాధించింది. ప్రతిష్టాత్మకంగా గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సీఎం కేసీఆర్ ఈ గ్రామాన్ని ఎంచుకున్నారు. గంగదేవిపల్లి తమకు స్ఫూర్తినిస్తుందంటున్నారు గ్రామాన్ని సందర్శించిన ఇతర ప్రాంతాల ప్రజాప్రతినిధులు. నిధులు, పథకాలు ఎన్నున్నా గ్రామాలకు చేరడం లేదని అంటున్నారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మహిళా సర్పంచులు. తమకు ఎంతో అభివృద్ధి చేయాలని ఉన్నా గ్రామాల్లో రాజకీయాల వల్ల సాధ్యం కావడం లేదంటున్నారు. దయచేసి నేను కూడా పేదరికం నుంచి వచ్చిన ఆ పేదవాళ్లకు మీరు అందించేది ఏమున్నా కూడా ఆ పేదవాళ్ళకు అందే స్థాయిలో చూడండి సార్. అప్పుడే మీరు గెలిచినందుకు మీకు ధన్యవాదాలు. మమ్మల్ని గెలిపించినందుకు మేము కూడా ఆ ఊరికి కొంచెం సేవ చేసుకునే వాళ్ళం అవుతాం సార్. ఆల్రెడీ ఇది డెవలప్ అయిన ఏరియానే కదా సార్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏది చూసినా బాగానే కనబడుతుంది. కాబట్టి వేరే వాళ్ళకి ఎవరికి అదే డెవలప్ లేని ఊరిని తీసుకున్నట్టయితే అక్కడ ఉన్న సమస్యలు ఏంది అనేది అతనికి అర్థమవుతుంది. అంటే ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నారా అనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి సార్ ఈ ఊరికన్నా అంటే డెవలప్ లేని ఊర్లను తీసుకుంటేనే బాగుంటుందని అనుకుంటున్నాను సార్. డెవలప్మెంట్ ఉన్న విలేజ్కే వచ్చి ఇక్కడ చూడడం వల్ల ఉపయోగం ఏం లేదు సార్. అయితే అక్కడ ఆ సైడ్ వచ్చి మా విలేజ్లు చూస్తే మా విలేజ్ ఎట్లాంటి పరిస్థితిలో ఉంది, రాజకీయ నాయకులతో మేము పోరాడే పరిస్థితి ఏంటి, ఎంత ఇబ్బంది పడుతున్నాం, మేము చేయాలనుకున్నది కూడా చేయలేకపోతున్నాం సార్. మా విలేజ్లు ఎలా ఉన్నాయి, మా ఊళ్ళో జనాలు ఎలా ఉన్నారు, మాకు ఏమేమి ఫెసిలిటీస్ లేవు, వాటర్ సోర్సెస్ లేవు సార్. చాలా ఇబ్బంది మా విలేజ్లో. వచ్చి చూస్తే మా విలేజ్ సార్ కూడా అర్థమవుతుంది. గ్రామాభివృద్ధి జరిగినప్పుడే దేశం పురోగమిస్తుంది. ఇది మన జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన మాటలు. ఒక గంగదేవిపల్లిలో మరికొన్ని గ్రామాలు అభివృద్ధి చెందితే సరిపోదు. దేశంలోని ప్రతి పల్లె కూడా ప్రగతి పథంలో ముందుకు సాగాలి. అందుకు పాలకులే కాదు, ప్రజలు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఐక్యంగా అందరూ అడుగులు ముందుకేస్తే ఇలాంటి విజయాలు ఎన్నో సాధించవచ్చు. ఆ వైపుగా అందరూ ప్రయత్నం చేస్తారని మనము ఆశిద్దాం. కెమెరామెన్ దిలీప్ కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.